సత్తుపల్లి మండలం రామ గోవిందపురంలో రాత్రివేళ దొంగతనం, ప్రజల్లో భయం, ఆందోళన. సత్తుపల్లి మండలం రామ గోవిందపురం గ్రామంలో రాత్రివేళ దొంగతనం సంచలనం రేపింది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంటి వద్ద చోరీకి పాల్పడి కోళ్లు, తినుబండారాలు దొంగిలించినట్లు గ్రామస్తులు తెలిపారు. మద్యం బాటిల్స్ కూడా కనీసం కనిపించకపోవడంతో గ్రామంలో భయాందోళన చెలరేగింది. ఇదే తరహాలో గత రాత్రి ప్రకాష్ నగర్ కాలనీలో అంగన్వాడీ కేంద్రం, పాఠశాల వద్ద కూడా దొంగతనాలు జరగడంతో గ్రామ ప్రజలు ఆందోళనలో ఉన్నారు. తరచుగా జరుగుతున్న ఈ ఘటనలతో ప్రజలు రాత్రివేళ నిద్రపోకుండా పహారా కాస్తూ భద్రత ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గ్రామంలో భయానక వాతావరణం నెలకొనడంతో పోలీసులు వెంటనే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. బీడీలు డబ్బా ఎంసీ స్పీలు ఉన్నాయి, పోయే వీలు సీపులు కూడా ఉన్నాయి. తలవాడు తీసుకొని తాగేదానికి నరసరా గారు కొట్లు వేసారు ఏంటి మరి అంటే వేసారు. మందులు మంచి పెద్ద 2 కేజీలు పడుతుందట. 2 కేజీలు తెచ్చామడతాయి. అక్కడ చూడు పోతాయి పొలాలు మొత్తం మారేది. అది గొడుగు, అది అది జానిగారి గొడుగు. ఈ పెద్ద కూడా వాళ్ళది జానిగారిది. ఇది జానిగారిదేనా? మేము పోతుంటే ఇది తొత్తుంది. వాళ్ళు చెప్పలేదు కదరా మాదని. కాదు ఇది తొత్తుంది వాళ్ళు కాదురా, వాళ్ళు తెలియదలే. ఆడదేలేదు జానిగారి. కూర్చొని ఉంటే ఖచ్చితంగా దొరికేటోళ్ళు ఉన్నారు లేదని కూడా మనకి మన